స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అనంతపురం నగరంలో ఉన్నటువంటి సవేరా హాస్పిటల్లో అక్కడ పనిచేస్తున్నటువంటి నర్సు దివ్యశ్రీ అనే అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది అని చెప్పేసి ఈరోజు హాస్పిటల్ ముందు వారు ధర్నా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ఇక్కడనే, ఎందుకంటే సవేరా హాస్పిటల్, అందులో హాస్టల్ కూడా సవేరా హాస్పిటల్కి సంబంధించిన హాస్టల్లోనే ఆమె ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏం చెప్తారు అసలు వారి తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే మేనేజ్మెంట్ కావచ్చు, పోలీసులు కానీ ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. నైట్ డ్యూటీ చేసిందంట సార్. 10-22 నిమిషాలకు నాకు ఫోన్ చేసింది. ఏమ్మా ఫోన్ చేసినావంటే నైట్ డ్యూటీ అయిపోయింది, నువ్వేం తిన్నావు అనింది. నేను ముద్ద చేసుకొని తిన్నాను, నువ్వేం తిన్నావంటే హాస్టల్లో దోశ చేసినారు తిన్నాను అనింది. మాట్లాడుతుంటే ఇంకెంతసేపు మాట్లాడతావు, నైట్ అంతా డ్యూటీ చేసినావు కదా పనుకోపో అన్నా సార్. 1:15 అప్పుడే వీళ్ళు ఫోన్ చేసినారు. ఏం జరిగిందని కూడా చెప్పడం లేదు, రా రా అంటారు. మా పేరెంట్స్ వస్తే హలో చేయనీలేదంటే లోపలికి. మీరు హలో చేయలేదు కదా, మీరు తప్పు చేయింది, మా వాళ్ళు ఎందుకు రాని లోపలికి, మీరు లోపలికే హలో చేయనీలేదంట. ఏమైంది మేడం ఫోన్ చేసినారు మా దివ్యకి, ఏమైంది అంటే ఎవరు చెప్పాల. కాళ్ళు పట్టుకుంటానన్నా సార్, సమాధానం చెప్పలేదు. సిస్టర్లు కూడా మీ కాళ్ళే పట్టుకుంటానమ్మా, మీ అక్కలు అట్లాది కాదు, మీ చెల్లెలు అట్లాది బిడ్డ, ఒక దేవు బిడ్డ చెప్పండి అమ్మా అని అడుక్కున్నా. ఎవరు సమాధానం చెప్పలేదు సార్, ఎవరు సమాధానం చెప్పలేదు, ఎవరు సమాధానం చెప్పలేదు. ఒకరి మీద ఒకరు పెట్టుకుంటున్నారు. 10-22కు ఫోన్ చేసి 1:30కి ఎట్లా చనిపోయింది సార్, మీరే చెప్పండి. మీకు బిడ్డలు ఉంటారు కదా, మీకు చెల్లెళ్ళు ఉంటారు కదా, చెప్పండి సార్, చెప్పండి సార్. 5-6 ఏళ్ళు ఇక్కడే డ్యూటీ చేస్తుంది సార్. 10 చెల్లెలా చూడండి సార్. 10-22 ఫోన్ చేసింది. అప్పుడే 1:30, 1:15కే నాకు ఫోన్ వచ్చింది. సవేరా హాస్పిటల్లోనే పని చేస్తుంది సార్. ఈడ నర్సింగ్ చేస్తుంది, ఈ హాస్పిటల్లోనే ఉంది సార్. నిన్న మొన్న వచ్చినాయేమో కాదు, 5-6 ఏళ్ళింటి చూస్తుంది. అందరూ వచ్చి చుట్టుకున్నారు. మా పేరెంట్స్ వస్తే హలో చేయనీలేదంట. 1 గంట కూర్చోండి అన్నారంట, 1 గంట కూర్చొని పెట్టారంట, వాళ్ళతో కూడా రానిలేదంట. నేను వచ్చేళ్ళకి సేవ పడిపోయింది సార్. 1:30 గంటకే ఏం జరిగింది, ఏం చేసినారు? మా బిడ్డనే కట్టింగ్ వేరే బిడ్డలకు కూడా ఇదే జరుగుతుంది కదా. న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి, లేకుంటే మేము ఏదైనా తాగి చచ్చిపోతాం. హాస్పిటల్లో ఏం సమాధానం చెప్పలేదు సార్. కాళ్ళు పట్టుకుంటానన్నా, సిస్టర్లు కాళ్ళు పట్టుకునేమైనా నా బిడ్డకి ఏమైందో చెప్పండి అమ్మంటే సమాధానం చెప్పలేదు సార్, సమాధానమే చెప్పలేదు. అక్కడ ఒకరికొకరు చూసుకుంటారు, వాళ్ళు వచ్చి మా దగ్గర నిలబడుకుని ఇట్లా సైగ చేసుకుంటారు. ఒక డాక్టర్ ఈడ చనిపోయిందంటారు, ఒక డాక్టర్ హాస్టల్లో చనిపోయిందంటారు. ఇది ఎక్కడ న్యాయం సార్, చెప్పండి మీరే. మీకు పిల్లలు ఉంటారు కదా, మీకు చెల్లెళ్ళు ఉంటారు కదా. ఇది ఈ హాస్పిటల్ నిర్వాహము. హాస్టల్ కూడా ఇళ్ళదే కదా, ఇళ్ళకు డబ్బులు పెట్టి మేము హాస్టల్లో భోజనం పెట్టిస్తున్నాం కదా. ఏంది సార్ ఇది న్యాయమేనా? 10-20కి మాట్లాడి అప్పుడే చనిపోయిందంటే వీళ్ళు బాధ్యత సార్. ఏమో చేసేసినారు సార్, మా బాబుని ఏమో చేసేసినారు. న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి సార్. కాళ్ళు పట్టుకుంటానన్న హాస్పిటల్ కనికరించలేదు. సిస్టర్లమ్మా, మీకు బిడ్డలు ఉన్నారు కదా, మీకు చెల్లెళ్ళు ఉన్నారు కదా, మీ బిడ్డలా అంటది నా బిడ్డ, చెప్పండి అంటే ఎవరు సమాధానం చెప్పలేదు సార్. 9 గంటల కాడ నా బిడ్డ నాకు ఫోన్ చేసింది సార్, పనికి పోద్దామా అనింది. నిన్న నేను వచ్చినా, బాగా మాట్లాడింది, బాగా తినింది, బాగుంది. నిన్నంతా వచ్చిపోయినా. మళ్ళీ 9 గంటల కాడ ఫోన్ చేసి డ్యూటీ అయిపోయిందిలేమా, ఏమో తినేసి పోయి పనుకుంటాను అనింది. మళ్ళీ చేస్తాలేమ్మా పోమ్మా అంటే, నువ్వు పనికి వద్దులేమా, బాగుండు, నేను సంపాదిస్తా కదా అని చెప్పింది. 9:30 కాడ ఫోన్ చేసి అరిచింది నన్ను. దివ్య ఈడే పని చేసేది నా బిడ్డ, ఈ హాస్పిటలే. దివ్య 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 సవేరా సవేరా సవేరా. వాళ్ళు ఏం చెప్పలే సార్, మేము వచ్చినప్పుడు ఏం మాట్లాడాల. మంచి బిడ్డ అంటారు కానీ ఏం చెప్పరు. 2:30 తెలుసు సార్. పొద్దున్నే ఉదయం 9 గంటల్లో మాట్లాడింది, బాగుంది అని చెప్పింది. నిన్న వాళ్ళ మమ్మీని పంపించిన, మాట్లాడింది, తినింది, బాగానే ఉంది. వాటికి సమస్య అడిగినా, ఏమైనా సమస్య ఉందంటే ఏం లేదు అని చెప్పింది. టైమింగ్ కూడా ఉంది సార్, మాకు ఫోన్ చేసి మాట్లాడిన టైమింగ్ ఉంది. అడిగితే డాక్టర్లు ఏ సమాధానం చెప్పలేదు మాకు.
చూడొచ్చు మనం, ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్నాం దాదాపు 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి దివ్య అనే నర్సింగ్ చేసేటటువంటి అమ్మాయి ఈరోజు ఈ సవేరా హాస్పిటల్లో పనిచేస్తుంది. దాదాపు 5 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తుంది అని చెప్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఘోర సంఘటన జరిగింది, తల్లిదండ్రులు రోధిస్తున్నటువంటి నేపథ్యం. మరి చూద్దాం, మేనేజ్మెంట్ కావచ్చు, పోలీసులు అయితే ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏం చెప్తారు పోలీసులు కూడా వినే ప్రయత్నం చేద్దాం. సవేరా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి దివ్యశ్రీ అనుమానాస్పద స్థితిలో మరణించిందని చెప్పేసి వారి బంధువులు ఇక్కడ సవేరా హాస్పిటల్ ముందు కూడా ధర్నా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. మరి ఇంతకుముందు తల్లిదండ్రులు కూడా చెప్పినటువంటి పరిస్థితి, మరి ఇక్కడ నాయకులు కూడా వచ్చారు. ఏం చెప్తారు సార్, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ సవేరా హాస్పిటల్లో? మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి నర్సు మరి రాత్రి బాగుంది, మార్నింగ్ వరకు కూడా ఆ అమ్మాయి డ్యూటీ చేసి దానికి సంబంధించినటువంటి హాస్పిటల్కి సంబంధించిన హాస్టల్లోనే ఉంది. మరి ఆమె మార్నింగ్ కడుపు నొస్తుందని చెప్పి తర్వాత ట్యాబ్లెట్ తీసుకుందని, తర్వాత పోయి పడుకున్న తర్వాత చనిపోయిందని చెప్తా ఉన్నారు. మరి ఏ విధంగా చనిపోయిందంటే మరి డాక్టర్లు సక్రమంగా చెప్పడం లేదు. మరి ఏ విధంగా దాన్ని మరి మేము అంటే ఇక్కడ బాధితులు ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో బాధితులు చెప్పాలి. మరి బాధితులకు తెలియజేయాల్సిన బాధ్యత డాక్టర్లకు ఉంది, ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కి ఉంది. కానీ మేనేజ్మెంటు చేయి దులుపుకుంటుంది. మాకు తెలియదు, కార్డియాక్ అరెస్ట్ అని కన్ఫర్మ్ చేశారంటే అది కూడా చెప్పడం లేదు. కాబట్టి ఇది అనుమానాస్పద మృతి. కాబట్టి దీన్ని పోలీసు వారు మరి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు తేల్చాలి. ఎందుకంటే ఇదొక్క కేసే అంటే మనం కూడా పెద్ద సస్పెక్ట్ చేసేదేం లేదు. కానీ గతంలో కూడా ఇటువంటి పనిచేసేటువంటి ఒక అమ్మాయి ఈ విధంగానే ఇటువంటి కారణాలతోనే చనిపోయింది. ఇది రెండో కేసు. మరి ఎందుకు ఈ విధంగా తరచూ ఒకే హాస్పిటల్లో ఒకే పని చేస్తున్నటువంటి నర్సులు ఎందుకు చనిపోతున్నారు? కాబట్టి దీని మీద మరి విచారణ జరిపించాలని మేము కోరుతున్నాం. మరి బాధితులకు న్యాయం జరిగే విధంగా ఆ బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఏం చెప్తారు, ఎస్పెషల్లీ ఇప్పుడు మేనేజ్మెంట్ నిర్లక్ష్యం అంటారా, ఏం జరుగుతుంది? ఎందుకంటే సవేరా అంటే కూడా చాలామంది కంప్లైంట్స్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం, బిల్లుల విషయం కావచ్చు, లేదంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఏదో ట్రీట్మెంట్ అంశంలో కావచ్చు, ఇటువంటి వాటి మీద ఏం చెప్తారు? ఇప్పుడు సవేరాకి కిమ్స్ కూడా మరి పార్ట్నర్గా వచ్చినారు. మరి కిమ్స్ అనేది మొత్తం పెద్ద హాస్పిటల్. కిమ్స్ని చూసే ఇప్పుడు నమ్మకంగా ఇక్కడ పేషెంట్స్ చేరుతున్నారు. తర్వాత ఇక్కడ స్టాఫ్ కూడా కిమ్స్ని చూసే చేరుతున్నారు. కాబట్టి కిమ్స్ యాజమాన్యం కూడా దీన్ని వెంటనే స్పందించాలా. మరి ఎందుకు తరచూ ఇక్కడ జరుగుతుందో వాళ్ళు రెక్టిఫై చేయాలా. రెక్టిఫై చేసి బాధితులకు అన్యాయం జరగకుండా చూడాలా. ఈ అనంతపురంలో పెద్ద హాస్పిటల్ అని చెప్పి అందరూ కూడా ఇక్కడ చేరుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అందరూ డాక్టర్స్ ఉన్నారు, బాగా జరుగుతుందని. కిమ్స్ సపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది చేరుతున్నారు. కాబట్టి వెంటనే ఇది అనుమానాస్పదంగా ఎందుకుంది, దీన్ని తేల్చాల్సిన బాధ్యత మరి పోలీసు వాళ్ళ మీద ఉంది. మరి ఎక్కడైతే చనిపోయిన కుటుంబంకి సంబంధించినట్టు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకు న్యాయం జరగాల. న్యాయం జరిగే వరకు ఏఐటీసీగా మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం. మేము బాధ్యత కుటుంబ అయినటువంటి దివ్య వడ్డేరు కులానికి చెందినటువంటి అమ్మాయి ఒక 6 సంవత్సరాలుగా ఇక్కడ సర్వీస్ చేసింది. ఏదైతే ఇక్కడ సర్వీస్ చేశారో అక్కడ పని చేసినటువంటి వాళ్లకు బాధ్యతగా కూడా ఈ మేనేజ్మెంట్ కానీ బాధ్యత ఉండాల. కడుపు నొచ్చింది, రూమ్కి పోయింది, మళ్ళీ చూస్తే చనిపోయింది. ఏంటి ఇది అర్థం కాని భాష. ఏదైతే 6 ఏళ్ళు మీ దగ్గర సర్వీస్ చేసింది, ఎవరన్నా కానీ మీ దగ్గర పని చేసినప్పుడు మీ కుటుంబంలో కానీ ఈరోజు మీరు కార్పొరేట్, మీ హాస్పిటల్ అనేది కార్పొరేట్. అంటే ఏం జరిగింది అనుకుంటున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ ఏమంటే వీళ్ళు ఉద్దేశంగా వాస్తవాలు దాచిపెడుతున్నారు. గతంలో ఒక అమ్మాయి చనిపోయింది అంటున్నారు, ఈరోజు మా అమ్మాయి చనిపోయింది. కారణం ఇంకో అమ్మాయి కూడా భవిష్యత్తులో రాకూడదు. మీరు కార్పొరేట్లు కాబట్టి డబ్బు ఉందని ఏమైనా చేసేస్తారా? ఈరోజు నేను పోలీస్ వ్యవస్థను కూడా ఒకటి అడుగుతున్నా, సస్పెన్షన్ అనేది వద్దు. కార్పొరేట్ వాళ్ళ మీద ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో, మేనేజరో ఇక్కడ డిఎం ఉంటారో వాళ్ళ మీద కేసు పెట్టాలా. ఇన్వెస్టిగేషన్ ఆ రూపులో రావాలా. నేనేమంటే సస్పెక్ట్ అంటే మళ్ళీ ఈరోజు కేసు ఎఫ్ఐఆర్ చేసి ఒక 6 నెలలకో 3 నెలలకో మళ్ళీ ఛార్జ్ షీట్ వేస్తామని అప్పుడు మార్చేదొద్దు. ఇప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళని ఇంక్లూడ్ చేసి కేసులో వాళ్ళని ముద్దాయి చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా.
ఇది ఏమంటే చూడవచ్చు సవేరా దగ్గర, ఎందుకంటే పేరెంట్స్ కూడా ఎందుకంటే ఇక్కడ చేరుకున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా వారి బంధువుల ఏదైతే తల్లిదండ్రుల రోదన అయితే మాత్రం చాలా ఇది భయానకరంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా వాళ్ళు ఎందుకంటే మా కూతురు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే వర్క్ చేస్తుంది, అయినప్పటికీ కూడా ఎందుకంటే వారు బాధ్యతగా వ్యవహరించలేదు. ఆ హాస్టల్లో చనిపోవడానికి ప్రధాన కారణాలు మాకు తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే మాత్రం పోలీసులు కూడా మేము కంప్లైంట్ చేసామని చెప్తున్నటువంటి నేపథ్యంలో, పోలీసులు కూడా మేము ఎఫ్ఐఆర్ చేసామని చెప్తున్నటువంటి నేపథ్యంలో సార్ ఏంటి సార్ ఏం జరుగుతుంది, ఈ కంప్లైంట్ ఏమి ఇచ్చారు? వాళ్ళు మృతికి సంబంధించి మరణానికి కారణాలు తెలుసుకోమని దర్యాప్తు చేయమని ఇచ్చారు. దానికి తగ్గట్టు మనకు 7 o'clock కంప్లైంట్ ఇచ్చారు. 7 గంటలకు కేసు రిజిస్టర్ అయింది. ఫర్దర్గా మనం బాడీ షిఫ్ట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చి తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ తర్వాత పోస్ట్మార్టం చేసిన తర్వాత దానికి సంబంధించిన నిజ నిజాలు తెలుస్తాయి. మేము ఫర్దర్గా హాస్టల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ, ఆ స్టేట్మెంట్లు తీసుకోవడం కానీ, ఈడ హాస్పిటల్ సంబంధించిన స్టేట్మెంట్లు తీసుకోవడం కానీ, అక్కడ డాక్టర్ గారు చేసిన పోస్ట్మార్టం చేసేటప్పుడు ఆ డాక్టర్ సంబంధించి దర్యాప్తులో అతనికి కూడా తెలిసిపోతాయి, మరణ కారణాలు ఏంటో తెలిసిపోతాయి. దానికి తర్వాత దానికి తగ్గట్టు దర్యాప్తు చేస్తాం. సార్ ఇప్పుడు ఆమె డ్యూటీ చేస్తూ హాస్పిటల్లో చనిపోయిందా, హాస్టల్లో సవేరాకి సంబంధించిన హాస్టల్లో చనిపోయింది? మాకు తెలిసి హాస్పిటల్కి సంబంధించి చెప్పే వాళ్ళకు బ్రాడ్ డెడ్ అన్నారు. ఆ నుంచి తీసుకొస్తాలకు మధ్యలో చనిపోయిందని చెప్పారు. పోలీసులు అయితే చెప్తున్నటువంటి విషయం ముఖ్యంగా మాకు ఫర్దర్గా ఏదైతే ఉందో కంప్లైంట్ అయితే అందింది పేరెంట్స్ తరఫు నుంచి. వారిని ఆ తర్వాత పూర్తి ఇన్వెస్టిగేషన్లో మేము పూర్వాపరాలు ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసాం, కానీ కాకపోతే ఇంకా ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి ఉంది. పిఎం ఉంది ఇన్వెస్టిగేషన్, ఈ తర్వాత వచ్చిన తర్వాత మేము పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎందుకంటే కేసును పూర్వాపరాలు తెలుసుకున్న తర్వాత కేసు నమోదు చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా చేయబోతున్నామని ఒకవైపు పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో పేరెంట్స్ అయితే మాత్రం ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్న ఒక అమ్మాయి గతంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ మేము మా నోటీస్కి వచ్చింది కాబట్టి ఇలాగే జరుగుతున్న నేపథ్యంలో దీని మీద అయితే మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే కిమ్స్ కూడా అది ఈ మధ్య కాలంలో యాడ్ అయినటువంటి నేపథ్యంలో వారు సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఇక్కడ ప్రజా సంఘాల నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏం తెలుస్తారు ముఖ్యంగా ఇక్కడ ఎందుకంటే అమ్మాయి మృతికి బంధువుల ఏదైతే ఉందో తీరని లోటు ఉన్నటువంటి నేపథ్యంలో మరి పోలీసులు కావచ్చు లేదంటే ముఖ్యంగా యాజమాన్యం సవేరా హాస్పిటల్ యాజమాన్యం ఎంత మేరకు స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.